రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఉంది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అయితే ఈ యొక్క వాక్యము ఏం చెప్తుందంటే, మనమందరం కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం అనుకుంటాం మనం ఒక్కలమే ప్రార్థన చేసుకుంటున్నామని. కానీ ఏ విధముగా దేవునికి ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకుంటామో అనేటువంటి విధముగా మనకి కొన్నిసార్లు ప్రార్థన చేయటం తెలియదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. మన యొక్క దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి మన పాపముల కొరకు ఆయన చనిపోయి ఆయన మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన అందరి కొరకు ప్రార్థన చేస్తాడా అంటే ఆయన అందరి కొరకు కాదు, కానీ ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో దేవుని బిడ్డలుగా ఉంటారో వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి దేవుని బిడ్డలుగా మనం ఉంటే మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నామా పరలోకపు తండ్రి, అయ్యా మాకు ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు కనుక మేము యుక్తముగా ప్రార్థన చేయి నిమిత్తము మా కొరకు నీ యొక్క ఆత్మనిచ్చినందుకు నీకే వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధముగా పరిశుద్ధాత్మ సహాయముతో నీ దగ్గర నుంచి గొప్ప మేలులు పొందుకునేటువంటి వారిముగా ఉండేలాగా మా అందరికీ కూడా నీవే సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.